తెలంగాణలో నేడు స్కూల్ మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్తో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బంద్కు పిలుపునిచ్చింది. పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరింది. ఇప్పటికే పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ఉంటుందని తల్లిదండ్రులకు మెసేజ్లు పంపారు. లోక్సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ పదవి కోసం ఎన్నిక జరుగుతోంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండియా కూటమి అభ్యర్థిగా కె సురేష్ పోటీ పడుతున్నారు. కాగా తొలిసారిగా 1952లో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శాంతారాం 55పై మౌలంకర్ 394 విజయం సాధించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ చేతిలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. నిన్న తిహార్ జైల్లో ఆయనను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. రేపు సీబీఐ ట్రయల్ కోర్టులో సీఎం ను హాజరుపరచనుంది. కాగా మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. కాగా ఇవాళ బెయిల్ విషయమై హైకోర్టులో ఢిల్లీ సీఎం కు ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాల వల్ల అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ బస్ పాస్ల అప్లికేషన్ను ఆన్లైన్లో స్వీకరించడం లేదని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జూన్ 26వ తేదీ నుంచి సమీపంలోని బస్ పాస్ సెంటర్లకు నేరుగా వెళ్లి పాసులు తీసుకోవాలని సూచించింది. జర్నలిస్టులు తమ అక్రిడేషన్ కార్డు, పాత బస్ పాస్ చూపించి కొత్తవి తీసుకోవాలని కోరింది. ఎయిడ్స్ రోగుల కోసం కొత్తగా మరో 16 యాంటీ రిట్రోవైరల్ థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 కేంద్రాలున్నాయి. కొత్తగా వచ్చే వాటితో కలిపి జిల్లాకు ఒక కేంద్రం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. వైద్య కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఈ ఏఆర్టీ సెంటర్లో ఒక డాక్టర్, 5 సిబ్బంది ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో రష్యాలో పర్యటించనున్నారు. భారత్ రష్యాల మధ్య వార్షిక చర్చల కోసం ఆయన ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది కచన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమావేశంలోని మోదీ, పుతిన్ కలుసుకోనున్నట్లు సమాచారం. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను ఈ నెల 29న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకంటి కర్ణ అన్నారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకంటి కర్ణ అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.